వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ డే 3 వ్లాగ్ ఇన్ తిరుపతి ట్రిప్ అనమాట. సో డే 3 మేమేం చేసామంటే డే 2లోనే దర్శనం అయిపోయింది. అక్కడ నేను ఫోన్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి చూపించలేదు. సో ఆఫ్టర్ దర్శనం నెక్స్ట్ డే అనమాట, డే 3 మేము ఏమనుకున్నామంటే ఆల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. తిరుమలలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేద్దాం. లైక్ శ్రీవారి పాదాలు, ఆకాశగంగా, జాపాలి హనుమాన్ టెంపుల్, సో వేణుగోపాల స్వామి టెంపుల్, ఇలా ఎక్సెట్రా ఉంటాయి కదా. సో తిరుమలలో మేము అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. తిరుపతిలో నెక్స్ట్ డే, తిరుపతిలో జస్ట్ జూ పార్కే ఉంది. సో తిరుమలలో అవన్నీ చూసుకుందాం అనుకున్నాము. సో వీఆర్ గోయింగ్ ఫర్ శ్రీవారి పాదాలు ఫస్ట్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇది మాకు రూమ్ ఇచ్చిన ప్లేసెస్. సో వాటి నుంచి మేమైతే అన్నమయ్య భవన్కి వచ్చాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఎవరైనా వస్తే ఇక్కడ తినండి, చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది. సో ఆ హోటల్లో ఇక్కడ డిఫరెంట్ టాయ్స్ పెట్టారు. లేపాక్షి టాయ్స్, కొండపల్లి టాయ్స్, అలా టాయ్స్ అండ్ బ్యాగ్స్ కూడా పెట్టారనమాట. ఆ డాల్స్ ఉన్నాయి చూసారా, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ కొండపల్లి టాయ్స్. చాలా ఇష్టం నాకు అవి. అలాంటివి ఉన్నాయి కానీ పగిలిపోయినాయి అన్నమాట. సో దాని తర్వాత మాకు జస్ట్ ఒక 5 minutes తర్వాత మాకు దొరికిందనమాట, అక్కడ టేబుల్ దొరికింది అక్కడ. సో ఫుల్ బిజీ అనమాట. మేము 10కి అలా వెళ్ళాము, ఎందుకంటే దర్శనం మాకు మిడ్నైట్ 1 అవుతుంది. 1 అయ్యింది, మేము మా దగ్గరికి వచ్చేదానికి 2 అయిందనమాట. సో అందుకనేసి మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. అండ్ ఇక్కడ బిగ్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. దోశ ఉంది ఇక్కడ, దిస్ ఇస్ దోశ ఫేవరెట్, ప్లెయిన్ దోశ. అండ్ ఇక్కడ సాంబార్ ఎంత టేస్టీగా ఉందంటే ఎక్కడ అంత టేస్ట్గా ఉంటుంది అనమాట సాంబార్. నేనైతే ఇంకా కుమ్మేసాను సాంబార్ అక్కడ ఫుల్గా. ప్లెయిన్ దోశ. ఫస్ట్ మేము 100 ml దోశ తీసుకుందాము అనుకున్నాము, బట్ అక్కడ లేదంట. సో నెక్స్ట్ డే చూద్దామని చెప్పేసి ఇంకా మేమైతే ట్రై చేయలేదు. అంటే అక్కడ లేదు, ఎందుకంటే మేము లేట్గా వచ్చాము కాబట్టి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఉండవు కదా. అండ్ దెన్ మేము వెళ్తున్నాము శ్రీవారి పాదాల దగ్గరికి. సో ఇది ఒక హిల్ లాగా ఉంటుంది, లాస్ట్ హిల్ అన్నమాట. శ్రీవారి పాదాలు అనేది తిరుమలలో లాస్ట్ హిల్ అన్నమాట. తిరుమలలో 7 కొండలు ఉంటాయి కదా, 7వ కొండ శ్రీవారి పాదాలు అన్నమాట. సో లాస్ట్ కొండ. అండ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే సో నైస్ అండ్ అమేజింగ్. సో చాలా బాగుంటుంది. అండ్ వ్యూ కూడా ఎలా ఉందంటే లైక్ మనం ఇక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఫీలింగ్ అన్నమాట. చాలా బాగుంది. ఇంకా మేమైతే గాంధీ తాతది చూద్దాము అనుకున్నాము. సో అక్కడ గాంధీ తాత ఉన్నారు కదా గెటప్, సో అది చాలా బాగుంది కదా. సో దాని తర్వాత వీఆర్ గోయింగ్ అప్. స్టేర్స్ ఉన్నాయి, కొన్ని మెట్లు, అక్కడికి వెళ్తున్నాము. అండ్ కింద ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ అలా ఉన్నాయన్నమాట. సో అవి షూట్ చేశాను నేను. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ అమ్ముతున్నారు. లైక్ దీస్ ఆర్ అగరబత్తీస్, ధూప్ స్టిక్స్, అవి పెట్టుకోవడానికి హోల్డర్స్ అండ్ విజిల్స్ ఉన్నాయన్నమాట. అవి విజిల్స్ అన్నమాట, ప్యారెట్స్ లాగా. అది గోపురం అన్నమాట, దాని కింద ఉంటాయి శ్రీవారి పాదాలు. సో దిస్ ఈజ్ అ ఫుల్ సిటీ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది. అక్కడ వీడియో షూట్ చేయకూడదంట, నాకు తెలియదు కదా. సో అందుకని షూట్ అయితే, బట్ నో ప్రాబ్లం. ఇదే అన్నమాట సిటీ. ఎంత బాగుందంటే ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ స్టేర్స్ నుంచి కిందకి దిగిపోతాను. అండ్ ఇవేంటంటే మేము ఫిషెస్ అనుకున్నాం, కాదు, దోస్ ఆర్ కాల్డ్ వాటర్ బబుల్స్. వాటర్ ఓబీస్ ఉంటాయి కదా, సో ఆర్బీస్లోనే దట్ ఈజ్ వన్ టైప్ అన్నమాట. సో అవి తీసుకున్నాము, ఒక 2-3 ప్యాకెట్స్. అండ్ ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ ఎక్కడికి కూడా చూపిస్తారు అన్నమాట మీకు. అండ్ ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళొచ్చు, మేమైతే చేసుకోలేదు అక్కడ. అండ్ ఇది ఇంకా తెలిసిందిగా ఎక్కడికి వెళ్ళా టాయ్స్ అన్నమాట. సో మేమైతే ఈ శ్రీవారి పాదాల దగ్గర ఇందాక ప్యారెట్ లాగా ఉన్నాయి కదా విజిల్స్, అవి తీసుకున్నామన్నమాట గుర్తుగా. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్.
అండ్ నేనైతే ఇది కొత్త ట్రెండ్ లా ఉంటుందనేసి నేనైతే దీన్ని షూట్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడ టాల్ ట్రీస్ ఉన్నాయి అక్కడ శ్రీవారి పాదాల దగ్గర కింద. సో మేము ఏంటంటే కార్ అక్కడ స్టాప్ చేసి ఫుల్ ఫొటోస్. నేను గిబ్లీ ఆర్ట్ చేశాను కదా, సో ఆ గిబ్లీ ఆర్ట్లో ఒక 2 ఇమేజెస్ ఇక్కడవే అనమాట. సో చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ ట్రీస్ అండ్ నేచర్ కూడా చాలా బాగుంది. ఇది నా ఫేస్ లుక్. జస్ట్ నా దగ్గర మొన్న నేను దర్శనంలో తీసుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ అదనమాట. అండ్ వీ కేప్ టు పాప విలాసం, దీన్ని పాప విలాసం అంటారనమాట. సో అక్కడికి వచ్చాము అండ్ అక్కడైతే ఈ స్క్వెరల్ కనిపించింది, షూట్ చేశాను, క్యాప్చర్ చేశాను. సో చాలా బాగుంది కదా ఈ స్క్వెరల్. అక్కడ వాళ్ళు సంథింగ్ కోకోనట్ పెట్టారు, డ్రైడ్ కోకోనట్. సో అది వచ్చి తీసుకొని తింటుందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఈ పాప విలాసం ఆకాశగంగా దగ్గర దే విల్ సేల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్స్, అంటే గవ్వలు అమ్ముతారు, శంఖాలు ఇవన్నీ అమ్ముతారు. అవి కూడా నేను తీసుకున్నాను కొన్ని. అండ్ ఇది పాప విలాసం దగ్గర ఉన్న డ్యామ్ అన్నమాట. ఇది కూడా షూట్ చేశాను. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి సన్సెట్ అవ్వకముందే వెళ్ళాము. సో చాలా బాగుంది పాప విలాసం. అక్కడే వాటర్ వస్తాయి, సో ఆ వాటర్లో తడిచేవాళ్ళు తడవచ్చు. మేమైతే తడవలేదు, జస్ట్ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద చల్లుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాల్సినవి ఉన్నాయి కదా, సో అందుకనేసి. అండ్ దీస్ ఆర్ కొండముచ్చి. సో కొండముచ్చులు ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేసాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆకాశగంగా. ఆకాశగంగా కూడా చాలా బాగుంది. అండ్ మేము అక్కడి నుంచి వి కేమ్ ఫర్ జపాలి హనుమాన్ టెంపుల్. అది కూడా నేను షూట్ చేస్తాను. సో చాలా బాగుంది కదా, నేచర్ అయితే చాలా బాగుంటుందండి. మీరు వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో త్రూ ఇట్. చాలా బాగుంటుంది, ఎవరు మిస్ కావద్దు. సో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లా ఉందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆకాశగంగా. నా ఫేవరెట్ ఆకాశగంగా. ఎప్పుడు ఇక్కడ వస్తాం మేము. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు అనమాట. సో దిస్ వెరీ మిస్టీరియస్. ఇది కానీ పాప విలాసం కానీ వెరీ మిస్టీరియస్. సో ఇక్కడ వాటర్ అయితే వెరీ క్లియర్ హిమాలయ వాటర్లా ఉన్నాయి. అండ్ మేమైతే అక్కడి నుంచి వి కేమ్ టు జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. సో జాపాలి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మేము ఇది సెకండ్ టైం అన్నమాట రావడము. అండ్ అక్కడ టాల్ ట్రీస్ చూసారా, ట్రీస్ ఎంత పెద్దగా ఉన్నాయంటే ఐ కాంట్ ఇమాజిన్. అవి ట్రీస్ అయినా అనుకున్నాను నేను. సో చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి అన్నమాట అక్కడ ట్రీస్. సో దీస్ ఆర్ కాల్డ్ బ్యాంబూస్. బ్యాంబూ చికెన్ చేసుకుంటాం కదా, బ్యాంబూ బిర్యానీ. సో ఆ బ్యాంబూస్ అన్నమాట అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము మధ్యలో ఉందన్నమాట ఈ ట్రీ వచ్చేసి. సో ఇది కూడా వెరీ టాల్, చాలా టాల్ ట్రీ అన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందంటే, ఎలా గ్రో అయింది కూడా తెలియట్లేదు. బట్ అక్కడ ఎంత సన్నగా ఉన్నా కూడా, ఎంత సన్నీగా వేడిగా ఉన్నా కూడా అది మనకి ఒక ఫారెస్ట్ వేలాగా ఫీల్ అవుతామన్నమాట మనం అక్కడికి వెళ్తే. అండ్ ఇక్కడ ఒక స్క్వేరల్ అన్నమాట. ఇందాక పాప విలాసం దగ్గర చూసుకున్నాం కదా, సో అలాంటి స్క్వేరల్. ఎంత వేడిగా ఉన్నా కూడా ఇక్కడ నడుచుకుంటూ వెళితే దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కూడా ఇక్కడే అన్నమాట. సో చాలా అంటే చాలా చాలా బాగుంది, వెరీ కూల్గా ఉంటుంది. ఇది కోనేరు. అక్కడ ఎలా కోనేరు అంతే, బట్ మేమైతే వెళ్ళలేదు లోపలికి. అండ్ ఎలా లేదనుకుంటా, ఐ థింక్ దిస్ ఈజ్ కోనేరు. అండ్ వెదర్ అయితే మేము వెళ్ళిన రోజు చాలా వేడిగా ఉంది. సో అంత వేడిగా ఉండే ప్లేసెస్లో మేము ఇలా చల్లగా ఉండే టెంపుల్స్కి విజిట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము కూడా అంత పెద్దగా సన్కి ఎక్స్పోజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ అంటే సింధూరంని విగ్రహానికి బాగా అద్దుతారు. సో అక్కడ మనం కాయిన్ ప్లేస్ చేస్తే ఉంటే ఓకే, లేకపోతే ఏమవుతుందో నాకు తెలీదు. ఉండాలి అంటారు, ఉంటే బాగుంటుంది అంటారు. అండ్ మేమైతే ఇంకా అవన్నీ చూసుకొని ఈవినింగ్ ఫ్రీ భోజనం పెడతారు కదా, అక్కడికైతే వచ్చేసాం. టెంపుల్ దగ్గరే పెడతారనమాట ఫ్రీ భోజనం. చాలా బాగుంది ఇది.
అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా మంచి మంచి కంటెంట్ ఇస్తాను. డే 4 కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.